ఇద్దరు మెంటల్ నా కొడుకులు కలిసి ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుందో అభిషేక్ ఇషాంత్ శాంపుల్ చూపించారు. ఈ ఇద్దరు కలిసి వార్మప్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాని వణికించారు. ఇషాంత్ 20 బాల్స్ లోనే 53 రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత వచ్చిన తిలక్ 19 బాల్స్ లో 45 రన్స్ స్కోర్ చేయడంతో ఇండియా టీం ఏకంగా 240 రన్స్ స్కోర్ చేసింది. బౌలింగ్ లో అభిషేక్ అందరినీ అబ్బురపరిచాడు. 3 ఓవర్స్ లో 2 వికెట్స్ తీయడంతో ఇండియా టీం 30 రన్స్ తేడాతో గెలిచింది. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ హైలైట్స్. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ లో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. టాస్ గెలిచిన ఇండియా టీం బ్యాటింగ్ ఎంచుకుంది. అభిషేక్ అండ్ ఇషాన్ ఓపెనర్స్ గా వచ్చారు. ఇషాన్ కిషాన్ 20 బాల్స్ లో 53 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 4లు ఉంటే ఏకంగా 8 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 265 గా ఉంది. నాట్ చేసిన 5th ఓవర్ లో ఇషాన్ 3 6లు అండ్ 1 4 కొట్టాడు. ఈ ఓవర్ లో ఏకంగా 29 రన్స్ వచ్చాయి. ఇషాన్ 20 బాల్స్ లో 50 కంప్లీట్ చేశాడు అండ్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అభిషేక్ 18 బాల్స్ లో 24 రన్స్ కొట్టేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఓపెనర్స్ ఇద్దరి మధ్య 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఇది వారం మ్యాచ్ కావడంతో మిగతా ప్లేయర్స్ కి బ్యాటింగ్ చేసే అవకాశం రావడానికి ఇద్దరు కూడా రిటైర్డ్ అవుట్ అయ్యారు. తిలక్ వర్మ స్లోగా స్టార్ట్ చేశాడు బట్ తర్వాత చెలరేగిపోయాడు. తన 19 బాల్స్ లో 45 రన్స్ కొట్టేసి మార్కు జాన్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 236 గా ఉంది. సూర్య ఫస్ట్ బాల్ 6 తో స్టార్ట్ చేశాడు. తను ఈ మ్యాచ్ లో 16 బాల్స్ లో 30 రన్స్ కొట్టేశాడు. అక్షర్ పటేల్ కి ఈ మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. తను రబాడా బౌలింగ్ లో 6 and 4 కొట్టాడు బట్ తర్వాత కొంచెం స్లో అయ్యాడు. అక్షర్ పటేల్ 23 బాల్స్ లో 35 రన్స్ కొట్టేశాడు. అండ్ ఎండింగ్ లో పాండ్యా మంచిగా ఫినిష్ చేశాడు. 10 బాల్స్ లో 30 రన్స్ స్కోర్ చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్స్ లో 240 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీం 210 రన్స్ స్కోర్ చేసింది. మార్కర్ 19 బాల్స్ లో 38 రన్స్ కొట్టేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఎండింగ్ లో స్టబ్స్ 45 అండ్ జాన్సన్ 31 రన్స్ స్కోర్ చేశారు. బౌలింగ్ లో అభిషేక్ 3 ఓవర్స్ లో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. తను తీసిన 2 వికెట్స్ కూడా 35 రన్స్ కొట్టిన స్మిత్ అండ్ 31 రన్స్ కొట్టిన మార్కో జాన్సన్ బాగా ఆడుతున్న ప్లేయర్స్ ని అవుట్ చేశాడు. సర్ప్రైజింగ్లీ బుమ్రాకి ఈ మ్యాచ్ లో బౌలింగ్ ఇవ్వలేదు. లాస్ట్ మ్యాచ్ లో బుమ్రా బాగా బౌలింగ్ చేయలేదు. అండ్ హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో 5 వికెట్ వాళ్ళు తీశాడు. అయినప్పటికీ హర్షదీప్ సింగ్ కి 4 అవర్స్ బౌలింగ్ ఇచ్చారు. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఇషాన్ కిషన్ నచ్చింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.